మీరు 2 ప్రస్తావించారు. ఒకటి బ్రెయిన్‌లో క్లాట్స్, తర్వాత మరోవైపు దానికి సంబంధించిన కంతులు లాంటివి ఏర్పడడం. ఈ మధ్య కాలంలో తరచూ వింటున్నాను. ఎందుకంటే ఆహ్, ఒక్కసారిగా సడెన్‌గా ఒక క్లాట్ ఏదో వచ్చింది. ఆయనకి ఒక పారాలిసిస్ ఇలాంటిది వచ్చిందని. ఎందుకండి ఈ మధ్య కాలంలో పెరిగినాయా? లేకపోతే మనకి ఆ డయాగ్నోసిస్ వల్ల ఇవన్నీ బయటపడుతున్నాయా? 2 థింగ్స్. ఒకటేందంటే, ఏవైతే ఈ బ్రెయిన్‌లో బ్లడ్ వెసల్ బ్లాక్ అవ్వటము, స్ట్రోక్స్ రావటం ఇవన్నీ కూడా కొంత పెద్ద ఏజ్‌లో వాళ్ళల్లో వస్తాయి. ఆహ్, ఇప్పుడు మన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ పెరిగింది. ఏజ్ పెరుగుతా ఉంది. దాంతోని ఈ ఈ వాస్కులర్ డిసీజెస్ అనేవి కొంత ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ స్ట్రోక్స్ డిటెక్ట్ అవుతున్నాయి. దానికి తోడు యంగ్ ఏజ్‌లో కూడా ఈ మధ్య స్ట్రోక్స్ అవును. అధికమైనాయి. అవును. దానికి మన లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ గానీ, ఆ తర్వాత స్ట్రెస్ గానీ ఇవి కూడా కొంత కారణం. అంటే ప్రతి ఉద్యోగం కూడా ఒక టార్గెటెడ్ ఓరియంటేషన్‌లో ట్రూ. ఉంది. తర్వాత ఒక పరుగు అంతా. ట్రూ. ఇవి కూడా ఇటువంటి ఆటిలకి కారణమే? స్ట్రెస్ డెఫినిట్‌గా ఆహ్, కాజ్ చేస్తది. హ్మ్. కాజ్ చేస్తది. హ్మ్. ఓకే. ఇలాగండి ఇప్పుడు మీరంటున్నట్టు బ్రెయిన్ క్యాన్సర్‌కి సంబంధించిన కంతులు అంటున్నాం. దీన్ని ఎలాంటి కారణాలు ఉంటాయండి అసలు ప్రధానంగా? బ్రెయిన్ క్యాన్సర్‌కి హ్మ్, మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్‌లో వచ్చే ట్యూమర్స్‌కి రీజన్ అంటూ మనకు తెలియదు. కానీ లేదు. కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో కొన్ని రకాల బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ బ్రెయిన్ ట్యూమర్స్‌లో కూడా 2 రకాలుంటాయి. ఒకటేమో బినైన్ ట్యూమర్స్ అంటాం. అంటే స్లోగా గ్రో అయ్యే ట్యూమర్స్. ఓకే. అవేంటంటే గ్రో అవుతున్న కొద్దీ పక్కనున్న బ్రెయిన్ పార్ట్స్‌ని ఎఫెక్ట్ చేస్తూ అవి బ్రెయిన్‌ని ఎఫెక్ట్ చేయటం వలన మనకు మేనిఫెస్ట్ అవుతాయి బయటికి. అట్లా కాకుండా క్యాన్సరస్ ట్యూమర్స్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి చిన్న పిల్లల్లోనూ, పెద్దవాళ్ళలోనే పెద్ద ఏజ్ వాళ్ళలో ఈ క్యాన్సరస్ ట్యూమర్స్ వస్తాయి. అవి కొంత అగ్రెసివ్‌గానే ఉంటాయి. ఆహ్, హ్మ్, సో, వాటిలికి ఐ థింక్ ఫ్యూచర్‌లో నేను చెప్పినట్టు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇట్లాంటి ట్రీట్మెంట్స్ గనుక వస్తే కొంతవరకు ఆ క్యాన్సర్స్‌ని కూడా కంట్రోల్ చేసేదానికి ఆస్కారం.